రాష్ట్రాల్లో సుమారు 1,00,000 ఎకరాల్లో వంగ తోటలు సాగవుతున్నాయి. నిత్యావసర కూరగాయగా మార్కెట్లో వంకాయకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంది. 6 నెలల కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా ఉంది. వీటి తాకిడితో 30 నుంచి 50% వరకు పంటను నష్టపోవాల్సి వస్తోంది. వంగను ఆశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంగ తోటలను ఖరీఫ్లో 15 రోజుల నుండి 60 రోజుల దశలో ఉంది. అయితే బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలను ఎదుర్కొన్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవడంతో చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఎర్రనల్లి నష్టం అధికంగా కనిపిస్తోంది. పంటను అమ్ముకోలేక సతమతమవుతున్న రైతులకు ఈ ఎర్రనల్లి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వంగ తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్న ఎర్రనల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే రైతులు కూడా ఈసారి మనకు అధిక విస్తీర్ణంలో కూడా మనకు కూరగాయల పంటలలో ఈ వంగ పంటను కూడా అధిక విస్తీర్ణంలో కూడా వేయడం జరిగింది. ఈ ఎర్రనల్లి వచ్చేసరికి దీనివల్ల మనకు రైతులు కనుక సకాలంలో గుర్తించి కనుక యాజమాన్య పద్ధతులు పాటించబోతే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని మనకు గమనించుకోక సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఒకసారి కనుక దాన్ని చూసినట్లయితే మనకు దీనికి పిల్ల పురుగులు అదేవిధంగా తల్లి పురుగులు రెండు కూడా మనకు తల్లి పురుగు చూసుకున్నట్లయితే మనకు కోడిగుడ్డు ఆకారంలో ఉండి కూడా మనకు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ పిల్ల మరియు తల్లి పురుగులు రెండు కూడా మనకు ఆకు అడుగు భాగాన చేరి కూడా మనకి రసాన్ని పీల్చడం చేస్తుంది. ఎప్పుడైతే ఈ రసాన్ని పీల్చడం వల్ల కూడా మనకు ఆకు పైన ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పసుపు రంగు మచ్చలు కూడా ఏర్పడడం జరుగుతుంది. తదుపరి దశలో ఎప్పుడైతే అధిక ఉధృతి ఉన్నప్పుడు కూడా ఆకులు కూడా మొత్తం కూడా మనకు ఎండిపోవడం, అదేవిధంగా మొక్క గిడసబారిపోవడం, అదేవిధంగా ఆకులు కూడా మొత్తం మనకు వంకలు టింకలు తిరిగి ముడుచుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే కనుక మనకు ఇది నల్లి ఆశించినప్పుడు కూడా ఆకుల్ని కూడా మొత్తం కూడా గూడుగా చేస్తుంది. గూడుగా చేసి ఆ గూడులో మొత్తం కూడా ఆకుల్ని ఉండి కూడా ఆ గూడులో వండుకుంటా మనకు రసాన్ని పీల్చడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు చాలా వరకు కూడా మనకు కిరణజన సంయోగక్రియ ఫోటోసింథసిస్ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా కూడా ఎప్పుడైతే తగ్గిపోయినప్పుడు చాలా వరకు కూడా మనకు గణనీయంగా మనకు దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మనకు ఎప్పుడైతే కనుక నల్లి కనుక ఆశించిందో అప్పుడు కనుక మనకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దాంట్లో సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే మొదటగా మనకు నల్లిగా బాగా పనిచేసేది మనకు స్పైరోమెస్ఫెన్ 1 మిల్లీలీటర్ లీటర్కి కనుక చేసుకున్నట్లయితే పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పైరోమెస్ఫెన్ కాకుండా కూడా మనకు ఫెన్ప్రోపాత్ని కూడా మనకు 0.5 మిల్లీలీటర్లు లీటర్ ఇంటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేనేటర్ మనకు స్పైరోటెట్రామైట్ ప్లస్ ఇమ్డాక్లోర్పిడ్ ఇది కూడా మనకు 1 మిల్లీలీటర్ లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఫినాజక్యూన్ అది కూడా మనకు 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఏ మందు పిచికారీ చేసినా ఒక మందును 2-3 సార్లు వాడకుంటే కూడా పురుగు మందును మనకు పురుగు ఉధృతి బట్టి కూడా మార్చుకుంటూ కూడా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ నల్లి అనేది కూడా ముఖ్యంగా మనకు బెట్ట పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక మనకు పంటలు కనుక సరైన మనకు నీటి వసతి లేక సరైన తేమ లేనప్పుడు దీని యొక్క ఉధృతి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి పంటను మనకు బెట్ట పరిస్థితికి గురి చేయకుండా కూడా మనకు సకాలంలో కూడా మనకు పూత మరియు ఖాతా దశలు కూడా కంపల్సరీ కూడా మనకు ఈ నీటి వసతి కల్పించే సరైన మనకు తేమ కూడా కల్పించినట్లయితే చాలా వరకు కూడా మనకు ఈ నల్లి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇవన్నీ గమనించి కూడా మనకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.